హై వ్యూస్ 2019కి ముందు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకి మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన మాట్లాడే మాటల్లో ఏ ఒక్క అక్షరం తప్పు వచ్చినా ఈ వైసీపీ వాళ్ళు కావచ్చు మరికొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు దాన్ని అడిదిప్పి అసలు లోకేష్ తెలుగే రాదు, తెలుగు మాట్లాడితే రాదు, నానా రకాలుగా దాన్ని ట్రోల్ చేసి పడేసి పాపం ఆయన ఇజ్జత్ అంతా తీసేవాళ్ళు. అయినా సరే తను ఓపెన్గానే చెప్పాడు, నాకు తెలుగు నిజంగానే అంతగా రాదు, నేర్చుకుంటూ ఉన్నా, బట్ నాకు తెలుగు రాకపోవటం వల్ల కావచ్చు, తెలుగులో నేను మాట్లాడే పదాల్లో తప్పులు జరగటం వల్ల కావచ్చు, నా పరువే పోతుంది తప్ప ఎక్కడ రాష్ట్రానికి కానీ మిగతా ఎవరు కూడా చిన్న ఇబ్బంది కూడా నేను రానివ్వట్లేదు అని చెప్పాను. ఆయన సరే వీళ్ళు ఊరుకోవాలా, మొత్తానికి ఎలాగైతే లబ్ధి పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారండి, మరి పదవిలోకి వచ్చిన తర్వాత భాష మర్చిపోతారో లేదా పదవిలోకి వచ్చాక స్క్రిప్ట్ రైటర్ల మీద మొత్తం డిపెండ్ అవుతారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడినాక ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇప్పుడు ఆయన పదవిలో లేరు, ఆయన ముందు ఏ పేపర్ లేదు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు తెలుగులో. ఎవరు వస్తారు రెండు మాట్లాడుతున్నట్టుగా అంటున్నాడు. ప్రభుత్వ పరంగా అయినా, పొలిటికల్ పరంగా అయినా, ప్రజా సంస్థల పరంగా అయినా ఎనీ టైం మేము రెడీ. ఎస్, నేను ఇప్పుడు నేర్చుకున్నా. నిజమే, ఒకప్పుడు నా తెలుగు సరిగా రాలే, దానివల్ల నేనే ఇబ్బంది పడ్డా. నిజమే, నా మీద ట్రోలింగ్లు చేశారు, నవ్వుకున్నారు, ఓకే అనుకున్నా. సో అంత ఓపెన్గా ఆయన ఉన్నాడు. బట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అంటూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఆయన ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయింది చెప్తున్నాడా, లేదన్నప్పుడు ఇప్పుడు ఇంటర్లోనో డిగ్రీలోనో 10th మరి ఆయన ఏం చదివాడో నాకు నిజంగా ఐడియా లేదు. సో అందులో ఫస్ట్ క్లాస్ వచ్చిందని అంటున్నాడు 60%. వైసీపీ వచ్చినప్పుడు జగన్ గారే చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఈ జనసేన పార్టీకి సంబంధించి ఏదో పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం ఏదో ఉందట, అందులో భాగంగా ఈ జగన్కి ఓనమాలు నేర్పిస్తామంటూ ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే, వరాహం అంటే పంది, వారాహి అంటే అమ్మవారి యొక్క సప్తమాతృల్లో ఒక స్వరూపం. డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ వారాహి అన్నది వీరి యొక్క ఎన్నికల ప్రచార రథానికి వాళ్ళు పెట్టుకున్న పేరు. ఈ వరాహి అన్నది నేను జగన్ పలికిన పేరు. వరాహి దట్ మీన్స్ రకంగా పంది అన్న వేలో, వారాహి అమ్మవారు అన్న వేలో. మేబీ ఈ వైసీపీ వాళ్ళు అంటున్నారు, మన బస సత్యనారాయణ ఎవరు అన్నారు, అది వాహనం ఏంటండి, అది పందేంటి, సంథింగ్ లేదా టీవీ లేదో చెప్పుకొచ్చాడు ఆయన. మరి అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఏంటో తెలియటం వల్ల వరాహి వారాహి వరాహి అంటూ ఇక మొత్తం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ కూడా పవన్ కళ్యాణ్ వంగుతాడు, తర్వాత ముందుకు దూతున్నట్టుగా మాట్లాడతాడు, తూలుతున్నట్టు మాట్లాడుతుంది అంటే ఈసారి ఇట్లా 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 మాట్లాడతాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాటిక్ వేలో సరదాగా సెటర్ లెవెల్ చేస్తున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. బాడీ లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడను. నేను మాట్లాడదలుచుకున్నది భాష. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల్లో కూడా కొంచెం అగ్రెసివ్ వేలో ఉన్నా, ఆయన ముందు స్క్రిప్ట్ పేపర్ ఉన్నా లేకున్నా పదాలు తడబడవు. ఒకవేళ తడబడ్డ అర్థాలు మారవు, లేదా సరి చేసిన ఇమీడియట్గా నార్మల్ వేలోకి వెళ్తారు. అలా లోకేష్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా సరే మీరు చూసుకోండి, అంత కరెక్ట్గానే ఉంటున్నారు. బట్ జగన్ గారి విషయంలో మాత్రం ఆయన ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఆయనకి స్పీచ్ రాసిచ్చే వాళ్ళు ఎవరో ఉంటారు. మరి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, నిన్నటి వరకు సాక్షులు చేశారా, లేకపోతే ఈనాడులో చేశారా, లేదంటే టీడీపీ నుంచి వచ్చారా, లేదంటే ఐపాక్ టీమా, నాకు నిజంగా తెలియదు. నేను ఎంక్వైరీ కూడా చేశా, నా డీటెయిల్స్ అయితే ఇంకా ఎవరేమీ ఇవ్వలేదు. అండ్ మోరెవరు సీక్రెట్గానే ఉంచుతారు అవన్నీ కూడా. వాళ్ళు ఎవరో కానీ మొత్తానికి జగన్ని పదవి నుంచి దించాలని చెప్పేసి గట్టిగా భీష్మించి కూర్చున్నారు. వాళ్ళైనా అలా అనుకొని ఉండాలా, లేదా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఆ రకంగా అతను అందుకు అపాయింట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయండి, బటన్ నొక్కే కార్యక్రమమే, బట్ పెద్దల వింటారు పిల్లలకు సంబంధించి అమ్మఒడి, విద్యా దీవెన ఇటువంటి వాడికి పిల్లలు వస్తున్నారు, ఇది పక్కన పెడదాం. ఇంకొన్ని పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి, అటువంటి వాడికి సభలకు పెద్దలు వస్తున్నారు, అప్పుడు మాట్లాడుతున్నట్టు రాజకీయంగా అవన్నీ ఓకే వదిలేద్దాం. బట్ పిల్లలు వచ్చినట్టు సభలో సమావేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, పెళ్ళిళ్ళ విషయాలు, ఇంకా పనికిమాలిన విషయాలు మాట్లాడకూడదు. బట్
ఈ మధ్య కాలంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆయనకి స్క్రిప్ట్ ఎవరైతే రాసిస్తున్నారో మీరు క్లియర్గా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ కింద స్క్రిప్ట్ చూస్తూ ఉంటారు. స్క్రిప్ట్లో ఉన్నదే చెప్పాలి. స్క్రిప్ట్లో ఉన్నది చెప్పకపోతే మరి ఈరోజు ఏమైనా అయిద్దని ఆయన భయపెట్టారో లేదన్నప్పుడు ఇంకేదో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగా పాపం జగన్ అనిపిస్తూ ఉంది. ఎంత కష్టపడి ఆయన 175 కానీ 150 స్థానాలు గెలిపించుకున్నారండి. పాపం ఎంత కష్టపడి అప్పుడు పాదయాత్ర చేశారు. అప్పుడు ఎంత బాగా మాట్లాడాడు. పేపర్లో ఆయన చేతి స్క్రిప్ట్ ఏమి లేకపోయినా ఈరోజు చేతితో స్క్రిప్ట్ అయినా సరే పాపం నిజంగా ఎంతమంది రకాల మాట్లాడుతున్నారు. ఆయన అయితే నిన్న అయితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కుటుంబ విషయాల గురించి అవన్నీ ఇవన్నీ ఏవో మాట్లాడితే నేను నిజంగా చాలా బాధపడ్డా. ఏంటి ఇట్లాగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేదని. ఈరోజు చాలామంది జర్నలిస్టులు అదే అంశాలు లేవనెత్తారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవర్రా బాబు స్క్రిప్ట్ ఇస్తుంది? వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డిని అసలు అధికారం లేకుండా చేద్దామనా లేదంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాలు లేకుండా చేద్దామనా? ఎంతో కుట్ర పనిలో ఆయన పక్కన ఉండక నాకు అనిపిస్తూ ఉంది. అంత దారుణం ఏంట్రా బాబు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు ఇది ఒకటే కాదు, వరాహి ఇది ఒకటే కాదు. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పదాలు గమనించినా ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని తడబడతా ఉంటాడు. అది అసెంబ్లీ అయినా బయట అయినా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని అది గర్వంగా చెప్తున్నాను అంటూ ఉంటారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివే వాళ్ళు తెలుగు బాగానే మాట్లాడతారే, తెలుగు అక్కడ బాగానే నేర్పుతారు. మరి ఎందుకు ఇట్లా ఉన్నాడు అంటే నీకు తెలుగు రాదా? తెలుగు చదవడం రాదా? అర్థం చేసుకోవడం రాదా? లేదన్నప్పుడు నిజంగానే మన తెలుగు వాళ్ళు కానీ కొన్నాళ్ళు వేరే చోట్లకి వెళ్తే అంతగా తెలుగు మర్చిపోతారు, వేరే లాంగ్వేజ్ వచ్చింది. పోనీ ఏమన్నా వస్తుందంటే ఆయన మిగతా లాంగ్వేజ్లో కూడా కొంచెం తడబడుతూ ఉంటాడు పాపం. రాజకీయంగా అసలు ఓ రేంజ్లో మాట్లాడుతుంటాడు ఆయన. సబ్జెక్టు విషయాలకు వచ్చేసరికి పాపం ఎందుకు తడబడుతూ ఉంటాడు అతను. ఎందుకు అలా ఉంటున్నాడు అంటే క్లిష్టమైన పదాలని స్క్రిప్ట్లో చేరుస్తున్నారా లేదన్నప్పుడు ఆయన ఓన్ ఏదైనా చెప్పాలని ఇబ్బంది పడుతూ ఉన్నాడు. బట్ నాకైతే ఒక జర్నలిస్ట్ కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు సినిమాల్లో కూడా ఒక హీరో ఆయన ఎటువంటి స్టెప్ వేయగలడంటూ తెలుసుకున్నటువంటి కొరియోగ్రాఫరే న్యాయం చేయగలుగుతాడు ఆ హీరోకి. అలాగే ఇక్కడ కూడా మనం ఎవరికైతే స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటాం, నేను కూడా కొంతమంది రాసిచ్చాను. అలా వారు ఏవి పలకగలుగుతారు, ఏవి మాట్లాడగలుగుతారు అన్నదానికి సంబంధించి మన స్క్రిప్ట్ రాసివ్వాలి. అలా కాకుండా ఈ స్క్రిప్ట్లో అద్భుతంగా మన పాండిత్యం అంతా చూపిద్దాం, మన టాలెంట్ అంతా చూపిద్దాం అని చెప్పి స్క్రిప్ట్ రాస్తే అక్కడ అవతల ఆ పదాల పలకలకి ఎన్ని ఇబ్బందులు పడతారు. తర్వాత రాసిన దానిలో అక్కడ యాప్టా కాదా, అక్కడ అవి మాట్లాడాలా లేదా అనేది చెక్ చేసుకోరా అన్నదని ఆలోచించాలి కదా. బట్ ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది చెప్తున్నాను, నేను సీరియస్ చెప్తున్నా. ఇదైతే హార్ట్ఫుల్గా ఇన్ ద ఫేవర్ ఆఫ్ జగన్ గారి కోసం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం చెప్తున్నా సీరియస్లీ. సార్ ఇప్పటికైనా మీరు చెక్ చేసుకోండి. మీకు ఎవరైతే స్పీచ్లు స్క్రిప్ట్లు రాసిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు మీ కెరీర్ని దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు ఎవరో చెక్ చేసుకోండి, మళ్ళీ పక్కన పెట్టుకోండి. పక్కన పెడితే నథింగ్ బట్ క్రాస్ చెక్ చేసి అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినది ఇచ్చేసి పంపించేసేయండి. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా అప్పుడు భాష బాగుండే, అంత తప్పులో ఏమి వచ్చిండే కాదు, పొరపాటు కూడా రాలే. అప్పుడు మీకు ఎవరైనా ఒకసారి చూసుకోండి, రాసిచ్చిన స్క్రిప్ట్లు ఇవన్నీ వాళ్ళని పెట్టుకోండి. మరి మీకు బోల్డ్ అంత స్కోప్ ఉంది సార్. ఈ పథకాల రూపేణా మీరు చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో లేదు లబ్ధి పొందిన వాళ్ళ యొక్క సంబంధించేసి వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు అనుభూతులు ఏవైతే ఉన్నాయో అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు గొప్పగా చెప్పుకోవలసినటువంటి చోట కూడా ఆ సభలో కూడా ఎవరినో తిడటానికి ఇంకేదో రాజకీయాల గురించి మాట్లాడటానికి ఆ సభ ఎందుకు సార్? నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చా, నాకు సన్మాన సభ ఏదో పెట్టారు, నన్ను రమ్మన్నారు, వెళ్ళా. నేనేం చెప్పాలి? నాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏవి చదివాను, ఏవి ఫాలో అయ్యాను, నాకు గైడెన్స్ ఎవరు ఇచ్చారు, లేదా నా ఓన్గానేనా, ఇవి చెప్పాలి. కానీ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవడు స్విచ్ ఆపాడు, నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ ఎవడు పట్టుకెళ్ళాడు, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నా పుస్తకాలు ఎవడు పట్టుకెళ్ళాడు లేదు అన్నప్పుడు ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవి కాదు కదా. నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేనేం చేశాను, ఇది కదా. రేపు నేనేం చేస్తాను, ఇది కదా చెప్పాల్సింది. ఫ్లోలో ఇంకా చాలా చెప్పవచ్చు, బికాజ్ ఐఎమ్ నాట్ పిఆర్ఓ ఫర్ జగన్ గారు. కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు
మీతోనే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరో కానీ మొత్తానికి బయట మనిషి ఉన్నాడు. ఆ మనిషి మీ రాజకీయ పతనాన్ని కోరుకుంటా ఉన్నాడు. మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తూ ఉన్నారు. అందువల్లే లేనిపోయినటువంటి పదాలని పలకకూడనటువంటి చోట మీరు పలికేలా చేసి మీ పరువు పోయేలా చేస్తున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ మనిషిలో కనిపెట్టండి. ఇప్పటికైనా సభలో సమావేశాలు అంటున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రసంగించాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా హుందాగా గౌరవంగానే మాట్లాడండి.